నియమ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆరిజిన్ చూస్తే, ఒక బాక్సర్ ఎప్పుడైతే బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయడానికి వెళ్తాడో అతని కోచ్ బయట నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతని ఫైటర్ ఎక్కువగా దెబ్బలు తింటున్నాడు, ఇంకా ఫైట్ చేసే సిచ్యువేషన్ లేదని తెలుస్తుందో అప్పుడు ఏం చేస్తాడంటే అతని చేతిలో ఉన్న టవల్ని ఇలా ఇసిరేస్తాడు. వైట్ టవల్ని చూడండి, టవల్ని ఇలా ఇసిరేస్తాడు. ఇలా ఇసిరేయడానికి బేసికలీ మీనింగ్ ఏంటి? ఇది ఒక ఇండికేషన్ అనమాట రెఫరీ ఆర్ కోచ్కి. కోచ్ కాదు, సారీ, రెఫరీ అంటే అంపైర్కి ఏంటి అంటే అంపైర్కి చెప్తున్నాడు కోచ్, ఇంకా మా వాడు ఫైట్ చేసేలా లేడు, ఈ ఫైట్ని ఇంకా ఆపేద్దాం, లెట్ అస్ స్టాప్ ద ఫైట్, హీఈస్ నాట్ ఏబుల్ టు ఫైట్ నౌ. ఓకేనా, హీఈస్ నాట్ ఇన్ ఎ కండిషన్ టు ఫైట్, వీ కాంట్ కంటిన్యూ దిస్ ఫైట్ ఎనీ లాంగర్. ఇంకా ఫైట్ని మనం ముందుకు తీసుకెళ్ళామని మీనింగ్. కోచ్ ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు, సరెండర్ అయిపోయాడు. ఇంకా ఓకే, మేము ఇంకా ఫైట్ చేయలేము, మేము గివ్ అప్ చేసేస్తున్నాం. సో సరెండర్ అనే సెన్స్లో యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడి నుంచి వచ్చిందనమాట టు గివ్ అప్ అనే సెన్స్లో యూస్ చేసే ఎక్స్ప్రెషన్ త్రో ఇన్ ద టవల్. ఐ సే యూ షుడ్ నాట్ త్రో ఇన్ ద టవల్ ఇన్ లర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మీరు గివ్ అప్ చేయకండి, మీరు పుష్ చేయండి. ఎంత